ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అతను ఒక పైల్వాన్ అని చెప్పాలా, గోల్డ్ మ్యాన్ అని చెప్పాలా, లేదా ఒక మంచి పొలిటీషియన్ అని చెప్పాలా? ఏ ఫంక్షన్ అయినా, బోనాలైనా, పూజలైనా, పెళ్లిళ్ళైనా, పేరంటమైనా చిన్న గౌడ్ గారికి అయితే ఇన్విటేషన్ వస్తుంది. మనిషే బంగారం నడిచే నక్షత్రం మంచి మనసున్న మహారాజన్న. ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంత ఉంది. ఇంకా మంచి అంటే పొలిటికల్గా ఒక మంచి పోస్ట్లో ఉంటే ఇంకెక్కువ సర్వీస్ చేయగలుగుతారు. సర్వీస్ పొలిటికల్ నా లేకున్నా బ్లాక్ మనీ ఎంత ఉంది మీ దగ్గర? ఇది ఒక్కటే 70 lakhs. దొంగలు జాగ్రత్త సార్, ఈ మధ్య రోజు టీవీలలో చూపిస్తున్నారు. ఎవరు మా అంత ధైర్యం కోరుకుంటారు? అయితే తెలంగాణలో ఉందా? సో హాయ్ సార్. సో నేను అడిగాను ఇందాకే, అన్ని నిజమే చెప్పాలి. నేను అడిగాను చెప్తాం, అబద్ధం ఏమని చెప్పండి. సో మీరు డైలీ వేసుకునే గోల్డ్ వెయిట్ ఎంత? అంటే గేసుకోలేను ఉన్నది. ఓకే, ఇంకా ఉంది. ఎందుకంటే బాగుంది, కంటిన్యూ చేస్తున్నాం, అది బాగుంది అన్నట్టు తగ్గిస్తున్నాం. ఒక్కసారి మీ చేయకున్నది ఇస్తారా సార్? ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ ఉన్నది చేయనిక రాదా? లేకపోతే ప్రాబ్లం ఒక రింగ్ ఏంటంటే ఇవ్వండి. ఏదో కొన్ని గొడవలలో అదైతుంది, బెండ్ అయిపోతున్నాయి బాగా. ఇది నిజంగా గోల్డేనా లేకపోతే కోటింగా? కోటింగ్ కోటింగేనా? నాకేమవసరం చెప్పేసుకో. చాలా వెయిట్ ఉంది సార్, మొయ్యలేకపోతున్నా అసలు. సో ఇది ఒక్కటి చాలేమో మేము 7 వారాల నగలు చేసుకోవచ్చు, అంత వెయిట్. గోల్డ్ తప్ప ఏం వేస్తాం మనం? మనకు అవసరం పడలేదు కదా, డూప్లికేట్ వేసుకొని పని లేదు, మనకు అంత అవసరం లేదు. ఇది ఒక్కటి ఎంత వెయిట్ ఉంటుంది? అది 50 grams ఉంటుంది. 50 అంటే 50 కాదు, 500 grams. 500 గ్రాములు. ఎంత ఇది ఒక్కటి ఎంత పడుతుంది ఇప్పుడున్న గోల్డ్ రేట్? ఇప్పుడు రేట్ ఎక్కువైంది కదా, ఇప్పుడు 70 lakhs వరకు అవుతుంది. 70 lakhs. ఇది ఒక్కటే 70 lakhs. దొంగలు జాగ్రత్త సార్, ఈ మధ్య రోజు టీవీలలో చూపిస్తున్నారు. ఎవరు మా అంత ధైర్యం కోరుకుంటారు? అయితే తెలంగాణలో ఉందా? మా మీదకి వచ్చి ఒక్కోసారి 3 అవుతుంది, 2 అవుతుంది, 1 తర్వాతనే వస్తుంది ఇంటికి దేవుడు. మొన్న క్రికెట్ లో ఒక బాలీవుడ్ హీరోయిన్ మొబైలే పోయింది, గోల్డ్ మొబైల్. అంటే మా జోలి రావాలంటే చాలా కష్టం. సో చూసినా కదా, అదొక్కటే 70 lakhs అంట. చిన్న గౌడ్ సార్ని కిడ్నాప్ చేస్తే లైఫ్ సెటిల్ అనమాట. లైఫ్ సెన్స్ ఒక 2-3 generations బతకొచ్చు పూర్ పీపుల్ అయితే. సో యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, ఇన్స్పిరేషన్? యూత్కి ఇచ్చేది ఏముంటుంది? తల్లిదండ్రులను చూసుకోవాలి మంచిగా. తల్లిదండ్రులను చూసుకున్నారు ఎప్పుడు లైఫ్ బాగుంటుంది. వాళ్ళ లైఫ్లో కమాయించుకోవాలి, మంచిగా కమాయించాలంటే ఆ ఏజ్ బట్టి మనము పని చేసుకోవాలి, వర్క్ చేసుకోవాలి. చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన విషయము, ఎవరైనా కష్టపడి పైకి వెళ్తే, ఎవరైనా ఒక్కొక్క మెట్టు ఎక్కుంటే పోతే ఆ సక్సెస్ ఉంటుంది. తిండి మనకు పేగి పడుతుంది. దొంగతనాలు చేసి అవి చేసి ఇవి తెచ్చి మనకు 4 రోజులు ఉంటుంది. సో సిటీలో ఏ ఫంక్షన్ అయినా, బోనాలైనా, పూజలైనా, పెళ్ళిళ్ళైనా, పేరంటమైనా చిన్న గౌడ్ గారికి అయితే ఇన్విటేషన్ వస్తుంది. మీరు కూడా ప్రతి ఫంక్షన్ అటెండ్ అవుతారు. స్పెషల్గా మీ బర్త్డేకి వచ్చినప్పుడు చూసి నా బర్త్డే ఫుల్ హల్చల్. సినిమా హీరోలు పనిచ్చిరా నేను ఇంటర్ కదా, అవును, స్పెషల్గా ఉంటుంది. అదే మరి అందరు పబ్లిక్ అట్లా వెయిటింగ్. మీరు వచ్చిన తర్వాత అక్కడ అందరు వచ్చేస్తుంది. మీ నిన్న చుట్టూ ఒక బర్త్డేకి వెళ్ళా అన్న, అప్పటిదాకా చల్లగా ఉంది, నువ్వు వచ్చాగానే ఫంక్షన్ లాగా కనబడుతుంది మాకు. సో ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంత ఉంది. ఇంకా మంచి అంటే పొలిటికల్గా ఒక మంచి పోస్ట్లో ఉంటే ఇంకెక్కువ సర్వీస్ చేయగలుగుతారు కదా మీరు. సర్వీస్ పొలిటికల్ ఉన్నా లేకున్నా చేసుకుంటూ వెళ్ళడమే అంతే. మనం హ్యాపీగా సంతోషంగా కూడా ముఖ్యం. ఈ పొలిటికల్ ఎమ్మెల్యే ఇవన్నీ చాలా నరకం ఉంటుంది మీకు, అంటే తెలియక మనం హ్యాపీగా ఉన్నాము. హ్యాపీగా మనం ఏం చేసుకోగలం? మనం ఇల్లు కట్టుకున్నాం, మంచి హ్యాపీగా సిరైన కారు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకేం మనం అంతకన్నా ఎక్కువ ఆశ ఎందుకు? మీరు అనుకునేవన్నీ అయినాయి, అంతకన్నా ఎక్కువనే ఉంది కదా. ఇంకేమైనా ఉందా మీ జీవిత లక్ష్యం నెరవేరంది? ఏముండదు, ఛాన్స్ వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం, అదొకటే చూద్దాం. ఎండ్లకెళ్ళనే అంటే పార్టీలు మారితే ఎమ్మెల్యే పదవి రాదని కాదు, సెకండ్ వస్తుంది. పార్టీలు మారి చాలా మంది ఎమ్మెల్యే, నాకు అట్లా ఇష్టం లేదు. లేకపోతే నేను ఎప్పుడో ఎమ్మెల్యే అయిపోవాలి, మినిస్టర్ అయిపోతుంది. అంటే ఎమ్మెల్యే ఒక పార్టీలు మారి తెచ్చుకోవాలని లేకనే నేను ఆగిపోయాను. అగర్ పార్టీలు మనం మారాలనుకుంటే రేపు వచ్చే ఎలక్షన్లలో ఎమ్మెల్యే పోటీ. అంటే ఇప్పుడు మీరు మారాలని ఇంట్రెస్ట్ లేదన్నారు. ఇంట్రెస్ట్ లేదు, వద్దనుకునే సరే. మరి ఇండిపెండెంట్ గా ఏమైనా ఇస్తారా? పార్టీ అట్లేం లేదు, అసలు ఇంట్రెస్ట్ లేదు. మరి ఇప్పుడే ఎమ్మెల్యే అవుదామని చూద్దాం, ఏదైనా వచ్చినప్పుడు చూద్దాం ఛాన్స్. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వస్తుంది ఎట్లన్నా, ఎందుకంటే ఖాళీ అయిపోయింది సీట్లు మొత్తం. సో కాంపిటీషన్ లేదు, నువ్వు పోటీ చేయి, నువ్వు పోటీ, అంతే కదా, ఖాళీ అయిపోయింది. మన ఎంపీ ఎలక్షన్స్ కే బీఆర్ఎస్ లా కష్టపడ్డోళ్ళు ఎవరు లేరు. అంతా టీఆర్ఎస్ ను కేసీఆర్ పొడిగిన వాళ్ళు మొత్తం తిట్టినోళ్ళే ఉన్నారు బీఆర్ఎస్ లో. ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసారో కథమైపోయింది, పార్టీ పని 50% పడిపోయింది. ఇంకా చేసాడు ఇంకా డౌన్ అయిపోతుంది. వీళ్ళు ఇట్లనే పొజిషన్ ఇంకా డౌన్ అయితేనే ఉంటుంది పార్టీ. దాన్ని గుర్తించి సక్సెస్ చేసుకోవాలి. మనం ప్రజలతో కలవనందుకే ఇది ప్రాబ్లం వచ్చింది. పాత నాయకులను అందరినీ జరుపుకుంటా, కక్షలు పెట్టి చేసుకుంటా పక్క జరపడము ఫెయిల్ జరుగుతుంది. కక్షలు నాయకులమే పెట్టుకునే పార్టీలు వేయడం నిలవలు. అందరినీ కలుపుకొని పోతావు సక్సెస్.
తీసుకొని తిట్టినో నేను మినిస్టర్లను చేసినావు పార్టీలో కష్టపడ్డ వాళ్ళని ఇళ్ళలో కూర్చోటేసి అది ఒక పార్టీ రాజకీయ పార్టీ కాదు అట్లా ప్రాబ్లం వచ్చు. ఏపీలో కూటమి గెలిచింది, దీని గురించి మీరేమంటారు? కూటమి అంటే బాగా పవర్ఫుల్ ఆడ ఎవరు లేరు, ఇంకా సెకండ్ ఆప్షన్ లేదు వాళ్ళకు, లేకపోతే వేరేలా ఉంటుంది. కానీ అసలు జగన్ మీద అనుకున్నారా విపరీత కోపం. జగన్ ఓడిపోతారు? అసలు ప్రతి సర్వేలు గెలుస్తారనే వచ్చినాయి అన్ని సర్వేలు కాదు, మామూలుగా చెప్పినాం జనాలకి జగన్ మీద ఉన్నాను. కానీ అది చాలా విపరీతంగా ఇట్లనే సేమ్ కేసీఆర్ ఎట్లయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో అదే, అంటే ప్రజలతో కలవడం అట్లా జనాలు గుర్తుపడతారు. ఏమేమి పథకాలు మేము అన్ని ఇస్తున్నాం కదా మాకు వేస్తారు ఒకటి అనుకుంటారు, అట్లా వేయదు. వాళ్ళు కూర్చొని 2000 3000 ఇస్తే దాన్ని చూసేసి 5 సంవత్సరాలు పాలన అసలు ఇప్పటివరకు అక్కడ అది లేదే లేదు. ఇప్పుడు హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ అక్కడ లేదే లేదు, ఇప్పటివరకు రాజధాని లేదు. కానీ సైలెంట్ గా పవన్ కళ్యాణ్ తన పవర్ ఏంటో చూపించారు. పవన్ కళ్యాణ్ గురించి మీ మాటల్లో సూపర్, అది కష్టపడ్డారు ఓడిపోయినామని డౌన్ కాకుండా తిరిగి వచ్చింది చాలా గ్రేట్. అది అంత కష్టపడి చేసినందుకు వాళ్ళ అన్నకు చాలా వెల్కమ్. సో చిన్న గౌడ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నా గురించి ఏం లేదు, అన్నిట్లో సక్సెస్ ఉన్నాం, పొలిటికల్ వదిలేసి అన్నిట్లో హ్యాపీ, ప్రజలు అంతకన్నా ఆధారం ఎక్కువ ఉంటుంది. నేను ఎక్కడికైనా పోతే కేటీఆర్ని వదిలేస్తాను, నా ఎంబడి అంత చూసుకుంటారు జనాలు. అందుకే చూసి అన్నాడు కదా, మీడియాలో వచ్చింది కదా ఎక్కడికెళ్ళినా హల్చల్ 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 అయితే. ఇప్పుడు బాంబే సైడ్ గుర్తుపడతారు, చాలా మంది తెలియదు ఏంటంటే మనకి ఇన్ని ప్రీతంగా ఎందుకు చూస్తారంటే మనకు అన్ని రాష్ట్రాలలో 10 రాష్ట్రాలలో గుర్తుపడతారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, అన్ని రాష్ట్రాల్లో, కేరళ ఇట్లా కొన్ని ఢిల్లీ అట్లా కొన్ని రాష్ట్రాలలో గుర్తుపడతారు. అట్లా లైక్ కొడతారు కానీ చాలా మందికి తెలియదు ఇది.